మా బావల తోటలో టమాటాలు వస్తున్నారు. దగ్గర అండి టమాటాలు చూపిస్తాను. చెట్టుకి ఎట్లా కాసింటాయి చూడండి. ఇది టమాటాలు ఇట్లా కాసింటాయి చెట్టుకి. చూడండి టమాటాలు ఇట్లుంటాయి. టమాటాలు ఎట్లా బీగుతారో చూపిస్తారా అండి గైస్. ఎండనక వాననక చలి అనక నీల మట్టిని నమ్మిండు, రేయనక పగలనక రాత్రనక కష్ట. ఇట్లా బీగితే ఆయన వచ్చి ఆ టమాటా దమ్ములు ఆయన ఎత్తుకొని పోతాడు. మీకు కూలి రోజుకు చూడు 250 రూపాయలు అంట ఒక్కొక్కరికి. మధ్యాహ్నం వరకు ఉంటారమ్మా. మధ్యాహ్నం వరకు ఉంటారు గాయస్. ఇంత ఎండకు కూడా కష్టపడుతున్నారు. కష్టపడినందుకు వాళ్ళకు పండించినందుకు తోటలకు లాభం లేకుండా పోతాను. చూడండి గాయస్, కాపు అయితే బాగా కాసింది. రేట్ లేదు. ఎండకు కొన్ని టమాటాలు అయితే వేస్ట్ అయిపోయినాయి. సో రైతులకు ఎన్ని కష్టాలు ఉంటాయో. గంపలో వేసినట్టే ఇదో ఎన్ని ఎత్తుకొని వచ్చాడు. టమాటాలు మనం చాలా ఇదిగా చూస్తుంటాం, కానీ రైతులు ఎంత కష్టపడుతుంటారో. కష్టపడిన టమాటాలు కూడా కొన్ని ఇలా వేస్ట్ అవుతుంటాయి. చూడండి గాయస్. నీ కష్టమిది, నీ గర్వమిది, నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది. నీ గెలుపు ఇది, ప్రతి తలపు ఇది, నువ్వు పుడమితో చేసిన చెలిమీది. డబ్బాలు వేస్తారు. ఒక్కొక్క డబ్బా 25 kgs ఉంటాయి. ఇప్పుడైతే చాలా దారుణంగా పడిపోయాయి టమాటా రేట్లు అయితే. చేసిన చెలిమీది. చూడండి రైతులు ఎంత కష్టపడుతున్నారో గాయస్. ఈ వీడియో ద్వారా రైతన్నలందరికీ నా హ్యాట్స్ ఆఫ్. నేల ఇది, మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపేదారి అది.